మైత్రి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేటి మైత్రి మీడియా హెల్త్ కేర్లో భాగంగా విజయనగరంలో గత 22 సంవత్సరాలుగా తన సర్వీసెస్ ద్వారా పేషెంట్స్కు ఎంతో సేవ చేస్తున్న డాక్టర్ పిఎస్వి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఇవాల్టి హెల్త్ కేర్లో భాగంగా ఆయన్ని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు మైత్రి మీడియా హెల్త్ కేర్. సార్, మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా అభినందనలండి. అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు పడిపోయి మిల్లో పడిపోయి మొత్తం ఆర్గాన్స్ అన్ని ఛిద్రమైపోయి మీ హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి చూశాను. అసలు ఈ వ్యక్తి బతుకుతాడా బతకడా, చనిపోతే ఎంత దారుణంగా చనిపోతున్నాడు అనుకున్నాను నేను. చాలా ఆ వ్యక్తిని మొత్తం నార్మల్గా రికవరీ చేసేసి తిరిగి ఇంటికి నడిపించి పంపించారు. అసలు ఈ కేసుని మీరు ఎలా డీల్ చేశారు సార్? అసలు ఏం జరిగింది ఈ కేసులో? ఒక మేజర్ పాలీట్రామా కేసు డీల్ చేసామండి. అది నిజంగా మెరాకిల్ లాగా చెప్పొచ్చు. ఎందుకంటే మాకు ఒకరోజు మార్నింగ్ టైం 10:30 ఆ టైంలో ఒక ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది. సార్, మా ఫ్యాక్టరీ క్రషర్లో ఒక మనిషి ఏదో వర్క్ చేస్తుండగా ఇంకొక వర్కరు చూసుకోకుండా మిషన్ ఆన్ చేయడం వల్ల మనిషి మొత్తం క్రష్ అయిపోయాడు. వాడిని తీయటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎలా తీయాలి బయటికి అంటే మేము కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ మనిషిని బయటికి తీయడానికే ఒక 1 అవర్ పట్టింది. మిషన్లో క్రష్ అయిపోయి ఈ లోపల అక్కడ చాలా బ్లీడింగ్ అయిపోయింది. పేషెంట్ కండిషన్ బాగోలేదని చెప్పి మొత్తం షిఫ్ట్ చేసి వచ్చే టైంకే మా హాస్పిటల్లో చూసినప్పటికీ ఆ పేషెంట్ గ్యాస్పింగ్ రెస్పిరేషన్స్తో ఉన్నాడు. మొత్తం ఒళ్ళంతా కూడా ఫుల్ ఆఫ్ బ్లడ్, బౌల్స్ అన్నీ ఎక్స్పోజ్ అయిపోయినాయి, కాలు ఒకటి ఇరిగిపోయింది, అలాగే తొడ దగ్గర మొత్తం భాగం అంతా కూడా కాలిపోయింది. సో ఆ విధంగా చూసినప్పుడు పేషెంట్ అటెండర్స్కి ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి అయితే ఆల్మోస్ట్ చనిపోయాడని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ మేము దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి అతను ఇమీడియట్గా ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ పెట్టి బోన్ని స్టెబిలైజ్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి మొత్తం 5 స్పెషాలిటీస్ని ఇన్వాల్వ్ చేసామండి ఆ టైంలో. ఫస్ట్ స్పెషాలిటీస్ అంటే క్రిటికల్ కేర్ అండ్ ఎనస్థీషియా. నేను, డాక్టర్ శివరామ్, డాక్టర్ సురేష్, డాక్టర్ రమేష్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యాం. అలాగే అబ్డామిన్ బబుల్ అనేది ఓపెన్ అయిపోయిందండి. ఓపెన్ అయిపోవడం వల్ల ఏమైందంటే మొత్తం పేగులో ఉన్నటువంటి చిన్న పేగు, పెద్ద పేగు కూడా బయటికి ఎక్స్పోజ్ అయిపోయినాయి. అలాగే అక్కడక్కడ కన్నాలు పడిపోయినాయి. సో దాన్ని మొత్తానికి సేవ్ చేసి కొంత పార్ట్ని బౌల్ని రిసెక్ట్ చేసి మళ్ళీ దగ్గర చేసి కుట్టడానికి డాక్టర్ శ్రావణ్ కుమార్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ చేశారండి ఆ సర్జరీని. అలా కాకుండా టెస్టిస్ స్క్రోటం అంతా కూడా క్రష్ అయిపోయింది. సో రైట్ సైడ్ టెస్టిస్ని మొత్తం తీసేసాం. మొత్తం టోటల్ స్క్రోటమ్ను కూడా ఎక్స్పోజ్ చేసేసి ఓపెన్ చేసి ఉంచాం. దానికి డాక్టర్ జె శ్రీకాంత్ సీనియర్ యూరాలజిస్ట్ ఆయన ఆధ్వర్యంలో టెస్టిక్యులర్ డ్యామేజెస్ అంతా కూడా రిపేర్ చేయడం జరిగింది. అలాగే తర్వాత ఈ థై అంతా కూడా బర్న్ అయిపోయింది. ఎందుకంటే ఆ పేషెంట్ బయటికి తీయడానికి వెల్డర్ మిషన్ పెట్టి కట్ చేసి బయటికి తీశారు. వెల్డర్ మిషన్స్తో బయట తీయడం వల్ల కాల్ అంతా కూడా మొత్తం బర్న్ అయిపోయింది. 2nd డిగ్రీ బర్న్ అంటాం అనమాట. ఆ బర్న్ డీల్ చేయడానికి ప్లస్ అలాగే ఓపెన్ క్రష్ ఇంజరీ డీల్ చేయడానికి డాక్టర్ ముద్దాడ శ్రావణి ప్లాస్టిక్ సర్జన్ గారు డీల్ చేశారు. అలాగే బోన్స్ టిబియా ఫిబులా అనేది లెఫ్ట్ లెగ్ బోన్స్ 2 కూడా ఓపెన్ అయిపోయింది. కాంపౌండ్ ఫ్రాక్చర్, యాక్టివ్ బ్లీడింగ్ అవుతుంటే దాన్ని ఇనీషియల్ స్టెబిలైజేషన్కి డాక్టర్ బి విద్యాసాగర్ గారు స్టెబిలైజ్ చేశారు. ఈ విధంగా ఆ రోజు ఫస్ట్ డే మాత్రం టోటల్గా 8 అవర్స్ మొత్తం మా మెడికల్ టీం అంతా కూడా సేవ్ చేసి అతన్ని బయటికి తీసుకొచ్చాం. అంటే వెంటిలేటర్ మీద బయటికి తీసుకొచ్చి ప్రైమరీ సర్జరీస్, డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ అనేది ఆ రోజు చేయడం జరిగిందండి. డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ అంటే పేషెంట్ ఫర్దర్గా డిటేరియట్ అవ్వకుండా డ్యామేజ్ ప్రివెన్షన్ చేసి ఐసీయూలో స్టెబిలైజ్ చేసి ఫస్ట్ డే ఆ విధంగా ఒక 8 అవర్స్ సర్జరీ చేసాం. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ అబ్డామన్ కంప్లీట్ క్లోజరు, అలాగే టెస్టిస్ రిమూవ్ చేయటం, అలాగే తర్వాత బర్న్స్ 2nd డిగ్రీ బర్న్స్ ఉన్నప్పుడు దానికి డ్రెస్సింగ్లు, తర్వాత స్కిన్ గ్రాఫ్టింగ్లు, అలాగే డెబ్రైడ్మెంట్లు, తర్వాత బోన్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి దానికేమో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ చేసాం. తర్వాత ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ తర్వాత దానికి సరిపోవట్లేదని చెప్పేసి స్కిన్ గ్రాఫ్టింగ్ని రివర్స్ గ్రాఫ్టింగ్ అంటాం అనమాట. రివర్స్ గ్రాఫ్టింగ్ చేసి ఆ విధంగా మళ్ళీ గ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం లింబ్ అంతా కూడా రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్లాకింగ్ టిబియా అంటే మొత్తం డెఫినెటివ్ ఇంప్లాంట్ వేసాం అనమాట అతనికి. సో ఈ విధంగా మొత్తానికి 8 to 10 సర్జరీస్ టోటల్గా 59 డేస్ డ్యూరేషన్ హాస్పిటల్లో 59 డేస్ హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తాన్ని నడుచుకుంటూ పేషెంట్ వెళ్ళిపోయాడు ఇంటికి. అది మాకైతే చాలా సంతృప్తి ఇచ్చినటువంటి కేసు. పేషెంట్ అటెండర్స్ కూడా బాగా రికవర్ అయ్యారు. సో డ్యూ టు దిస్ రీజన్ డాక్టర్లు దేవుళ్ళు అని అంటారు సార్. అయితే సార్, మీరు ఒక ఎనస్థీసియాలజీలో ఒక స్పెషలైజేషన్ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు ఇంతమంది లాట్ ఆఫ్ డాక్టర్స్ అందరూ ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు.
సో, మీరు కూడా చాలా క్రిటికల్ ఈ కండిషన్‌లో. ఇంతమంది డాక్టర్స్‌తో అంటే ఈ ఆర్గాన్స్ అన్నీ ఓపెన్ అయిపోయిన కండిషన్స్‌లో అన్ని డిపార్ట్‌మెంట్ డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తారు. సో, వీళ్ళందరితో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది సార్? సార్ ఏ హాస్పిటల్ అయినా సరే మనం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే ఈ రోజుల్లో సింగిల్ మ్యాన్ షో అనేది ఏది అవ్వదండి. ప్రతి దానికి ఒక స్పెషలైజేషన్ ఉంది. దానికి నిష్ణాతులు ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకుని మనం చేసినప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి బయటకు వస్తాయి. అంటే ఎవరొకరు ఉన్నారు వాళ్ళతో చేయించేస్తే మనకు అయ్యేది కాదు ఈ రోజుల్లో. ఎందుకంటే డాక్టర్స్ స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషలైజేషన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఈ రోజుల్లో అందరినీ యూజ్ చేసుకోవాలి. బెస్ట్ కన్సల్టెంట్స్ ఉన్నాం మేము. సీనియర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైనే విజయనగరంలో వర్క్ చేసిన డాక్టర్స్ ఉన్నాము. అలా కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మా దగ్గర లేకపోయినా కూడా ఊళ్ళో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్ని హెల్ప్ తీసుకుని అందరూ కూడా ఆ రోజు, ఎందుకంటే మాకు వచ్చిన హాఫ్ అన్ అవర్లో మొత్తం అందరూ కూడా తీసుకురాగలిగాము. 8 అవర్స్ కూడా అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు రిజల్ట్స్ వచ్చింది. సో మేమైతే అందరితోటి కూడా కోఆర్డినేషన్ బాగానే ఉంది. అండ్ ఈ క్రిటికల్ కేసెస్‌లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అంటే అన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. వీటిలో మీ పాత్ర ఎలా ఉంటుంది సార్? మీరు ఎలా డీల్ చేస్తారు? అండ్ మీపై చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే ఫస్ట్ ఈ ఒత్తిడి క్రిటికల్ కేసెస్లో డీల్ చేయడానికి ముందు పేషెంట్ అండి. పేషెంట్ వచ్చిన వెంటనే అతన్ని స్టెబిలైజ్ చేయాలి. అంటే ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, ఏబీసీ అంటాం. ఈ 3 స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేసిన తర్వాత మనం అతనికి ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎందువల్ల జరిగింది అది ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయడానికి మనం ఏమేం చేస్తే రికవర్ అవుతాడు. నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్సెస్ కూడా మనం చూసుకోవాలి. ఈ ఒత్తిడి అనేది మెయిన్ కూడా మనం ఏదో అన్నీ ఉన్నాయి కదా అన్నీ చేసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ కనపడకపోతే పేషెంట్కి 2 రకాలుగా ప్రాబ్లం వస్తుంది. ఒకటి రిజల్ట్స్ ఉండదు, రెండోది ఫైనాన్షియల్గా కూడా సఫర్ అవుతారు. సో అందుకని మనం ఎప్పటికప్పుడు సార్ ఇది పలానా ప్రాబ్లం ఉంది, ఈ పలానా ప్రాబ్లంకి ఇలా చేయాలి, ఇలా చేయటం వల్ల ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని రోజులు పడడం వల్ల ఇంత అమౌంట్ అవుతుంది అని మీరు ఎప్పటికప్పుడు మీరు పేషెంట్ అటెండర్స్కి లేదా పేషెంట్ తెలిసిన వాళ్ళకి లేదా పేషెంట్ యొక్క గ్రామ సర్పంచులు వాళ్ళకి మీరు ఎప్పటికప్పుడు మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ఇటువంటి ఒత్తిడిని చాలా వరకు మనం తట్టుకోగలుగుతాం. అలాగే సార్, ఒక సర్జరీ జరుగుతున్నప్పుడు అంటే ఒక హార్ట్ సర్జరీ జరుగుతుంటే డాక్టరు ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే సర్జరీలో ఏదైనా వెజల్ అది కట్ అయినప్పుడు నార్మల్ డాక్టర్కు కొంచెం టైం ఉంటుంది. కానీ ఒక మత్తు ఇచ్చే డాక్టర్కి మాత్రం ప్రతి సెకండ్ కూడా చాలా వాల్యూ అంటారు. ఏంటి సార్ ఇది ఎందుకు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారండి మీరు. ఎందుకంటే మత్తు ఇచ్చేటప్పుడు మనం ఎయిర్వే, బ్రీతింగ్ ప్లస్ సర్క్యులేషన్ అన్నీ కూడా మా కంట్రోల్లో తీసుకుంటామండి. అన్నీ కూడా ఇచ్చే ఎనస్థీషియాలో ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా ర్యాపిడ్గా పనిచేస్తాయి. అలాగే ర్యాపిడ్గా రివర్స్ అవుతుంటాయి. ఈ సెకండ్స్లోనే మీరు యాక్టివ్గా ఉండి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఐడెంటిఫై చేసుకుని దానికి సంబంధించినటువంటి ఫర్దర్ స్టెప్స్ మనం ఎప్పటికప్పుడు ర్యాపిడ్గా తీసుకోవాలి. అంటే చాలామంది సర్జన్స్కి కొంచెం టైం ఉంటుంది, ఫిజిషియన్కి చాలా టైం ఉంటుంది ఏదైనా డెసిషన్ తీసుకోవటానికి. కానీ ఎనస్థిస్ట్కి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్కి టైం అనేది ఉండదు. ఎందుకంటే వితిన్ సెకండ్స్లో వాట్ ఈస్ ద స్టెప్ 1, వాట్ ఈస్ ద స్టెప్స్ 2, ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది మనం ముందే మన మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. అలా లేకపోతే చాలా పేషెంట్లు మనం లాస్ అవుతాం, రికవరీ కూడా ఉండదు. అండ్ అంటే సర్జరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యి సర్జరీ ఆఫ్టర్ సర్జరీ కూడా ఒక ఎనాస్థీసిస్ట్గా మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. దీన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు సార్? అదే ముందే చెప్పాను కదా మీకు, మనకు ఒక ప్లాన్ అనేది ఉండాలి. మనం ఈ పలానా సర్జరీ చేస్తున్నామంటే ఏం చేస్తాం, దానికి యూజువల్ ఎనస్థీషియా ఏంటి అని మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఒకవేళ రొటీన్ స్టెప్స్ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి ఏంటి, ప్లస్ ప్లాన్ ఏకి, బీకి, సికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మన దగ్గర పెట్టుకోవాలండి. మీరు ఎన్ని ఎక్విప్మెంట్స్ లేకపోయినా, డ్రగ్స్ లేకపోయినా, మనకి సపోర్టింగ్ స్టాఫ్ లేకపోయినా ఎనస్థీషియాలో ఫెయిల్యూర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు అందాక అన్నారు కదా, నిమిషాల్లోనే పేషెంట్ డిటేరియట్ అయిపోతాడు, మనం మళ్ళీ నిమిషాల్లోనే మనం రికవర్ చేయాలి. మనకు ఎనస్థిస్ట్కి ఉండేది టైం మాత్రం మీరు అన్నట్టు సెకండ్స్ టు మినిట్స్ మాత్రమే. ఈ మినిట్స్లోనే మనం ఏదైనా చేయగలగాలి. అది చేయలేకపోతే పేషెంట్ లూజ్ అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే సార్, అండ్ రీసెంట్గా మన ఇండియాలో హరీష్ రాణా అనే ఒక వ్యక్తి కారుణ్య మరణం జరిగింది. అంటే ఇండియాలోనే ఫస్ట్ కేసు అన్నారు అది. ఈ కారుణ్య మరణంలో వాళ్ళు ఏం చేశారంటే క్రిటికల్ కేర్లో వెంటిలేషన్ తొలగించి, లైఫ్ సపోర్ట్ని తొలగించి కారుణ్య మరణాన్ని ప్రసాదించారని చెప్పారు. అసలు ఈ వెంటిలేషన్ ప్రొసీజర్ ఏంటి సార్? అంటే ఒక రోగి మీ హాస్పిటల్కి వస్తే అతనికి వెంటిలేటర్ పెట్టాలి అని మీరు ఎలాంటి పారామీటర్స్తో నిర్ణయిస్తారు? అంటే వెంటిలేటర్ అనేది ఒక ఆర్గాన్ సపోర్ట్ అండి, అంటే లంగ్స్ సపోర్ట్ అనమాట. మనకు యూజువల్గా ఏంటంటే మనం బ్రీతింగ్ తీసుకుని లోపల తీసుకుని బయటికి మనం గాలి వదులుతూ ఉంటాం. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు,
లంగ్ ఫెయిల్యూర్ రావచ్చు, లివర్ ఫెయిల్యూర్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, బ్రెయిన్ ఫెయిల్యూర్ రావచ్చు. ఈ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సైమల్టేనియస్గా బ్రీతింగ్ ఫెయిల్యూర్ కూడా వస్తుంటుంది. సో దాన్ని మనం సపోర్ట్ చేసినాకి మనం వెంటిలేటర్ పెడతామండి. వెంటిలేటర్ అనేది ఒక సపోర్ట్, అది ట్రీట్మెంట్ కాదు. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వెంటిలేషన్ అనేది ఒక సపోర్ట్ మాత్రమే. అంటే వెంటిలేషన్ పెట్టిన వెంటనే పేషెంట్ బతికిపోడు, వెంటిలేషన్ తీసిన వెంటనే చనిపోరు. కానీ ఏమవుతుందంటే వెంటిలేటర్ పెట్టి మనం పేషెంట్ని మనం సపోర్ట్ చేస్తుంటాం. ఈ లోపల హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, హార్ట్ ప్రాబ్లం కొంచెం రికవర్ అయినప్పుడు మనం వెంటిలేటర్ తీసేస్తుంటాం. అలా కాకుండా లివర్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, లివర్ ఫెయిల్యూర్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వెంటిలేటర్ పెట్టవలసి వస్తుంది. అంటే మీరు అడిగారు పారామీటర్స్ ఏంటి అంటారు. యూజువల్ పారామీటర్స్ ఏంటంటే ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోవడం. యూజువల్గా మీరు అంతకుముందు మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని 98 97 ఉంటుంది మనకి. ఆ సాచురేషన్ 95 కంటే తగ్గితే ఆక్సిజన్ పెడతామండి మనం. 90 కంటే తగ్గితే ఎన్ఐవి అని పెడతాం. ఎన్ఐవి అంటే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. ఈవెన్ ఆ ఎన్ఐవితో కూడా పేషెంట్ సిమ్టమ్స్ రిలీవ్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఇన్వేజివ్ వెంటిలేషన్, అంటే వెంటిలేటర్ ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ అనేది పెడుతుంటాం అన్నమాట. అది యూజువల్గా మన ఇండియాలో అయితే ఇప్పటివరకు కూడా ఏది గైడ్లైన్స్ అయితే ఏమీ లేవు, ప్లస్ అలౌడ్ కాదు. ఈ మధ్య కోర్టు ఒక పేషెంట్కి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ పేరెంట్స్ కోరితే. అది హెడ్ ఇంజరీ పేషెంటు, ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అంటాం అనమాట. అది బ్రెయిన్ డెడ్ కాదు, కానీ ఏంటంటే బ్రెయిన్ పనిచేయట్లేదు అండి టోటల్గా. మనలో లేడు, అతను పన్ను తను చేసుకోలేడు, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి, అతనికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్ కొంతవరకు కొన్నాళ్ళు చూడొచ్చు మనం. ఏ పేషెంట్కి అయినా సరే బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని ఆర్గాన్ సపోర్ట్, ఇందాక వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చినట్టే మిగిలిన ఆర్గాన్స్ కూడా సపోర్ట్ ఇస్తూ ఫీడింగ్ ఇస్తూ, కొంతమంది ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారు కానీ పెయిన్ సఫర్ అవుతూ ఉంటారు. ఆ సఫరింగ్ని వాళ్ళ మెయింటెనెన్స్ని చూడలేనప్పుడు పేషెంట్ అటెండర్స్ కోరుకున్నప్పుడు ఇటువంటి కొన్ని సర్కమ్స్టాన్సెస్లో కోర్టు పర్మిషన్ ఇస్తుంది అనమాట అండి. ఈ కారుణ్య మరణంలో చాలా రకరకాలు ఉంటాయి. యూజువల్గా మన ఇండియాలో మొన్న చేసిన కేసులో ఏంటంటే ఒక ఎనస్థీషియా డ్రగ్ ఇచ్చేసి వెంటిలేటర్ అది తీసేశారు. అంటే ఎనస్థీషియా డ్రగ్ అంటే ఏంటంటే పేషెంట్ టోటల్గా మజిల్స్ అన్నీ కూడా పారాలసిస్లోకి వెళ్ళిపోతాయి. పారాలసిస్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రీతింగ్ అన్నీ కూడా వెంటిలేటర్ సపోర్ట్ తోటి అవుతుంటుంది. కానీ ఆ టైంలో మనం వెంటిలేటర్ తీసేసామంటే డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల పేషెంట్ బ్రీతింగ్ తీసుకోలేడు. సో బ్రీతింగ్ తీసుకోలేనప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ ఆగిపోతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ ఆగిపోయిన వెంటనే ఇమీడియట్గా హార్ట్ కూడా ఆగిపోతుంది మీకు. సో ఆ విధంగా పేషెంట్ చనిపోవడం జరిగిందనమాట. అది ఇది ఏంటంటే ఎథనేషియా ఇవ్వడానికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అవి ఎనస్థీషియాలో క్వాలిఫైడ్ ఎనస్థిస్టులు వాడే డ్రగ్స్. అవి అందరికీ తెలియకూడదు, తెలియకుండానే మంచిది. అండ్ వెంటిలేషన్ మీద ఒక పేషెంట్ని పెట్టేటప్పుడు మొత్తం మంది ఇస్తారంటారు కదా సార్. అంటే వెంటిలేషన్ మీద పెట్టడం కూడా అంటే ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ ప్రాసెస్? సార్ పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఒక ఏదైనా ప్రొసీజర్ చేయాలంటే ప్రొసీజర్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏదైనా సరే, అది కూడా ఏంటంటే వెంటిలేటర్ పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నాము, ఏ టైంలో పెడుతున్నాము. పేషెంట్ అన్కాన్షియస్ పేషెంట్ అనుకోండి, అతనికి ఏమీ తెలియదు, సో అప్పుడు కూడా పెయిన్ఫుల్ ఏమి ఉండదు. కానీ అప్పుడు కొన్ని రిఫ్లెక్సెస్ పనిచేస్తుంటాయి. ఆ రిఫ్లెక్సెస్ సప్రెస్ చేయకపోతే పేషెంట్కి వేరే కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల చెప్పేసి కొన్ని మత్తు మందులు లాంటివి అన్నీ ఇస్తుంటాం మనం. అలా కాకుండా పేషెంట్ కొంచెం తెలుగులో ఉంటాడు కానీ ఆ ఊపిరి అందట్లేదు, అతనికి వెంటిలేటర్ పెట్టాలి. వెంటిలేటర్ ఆ పేషెంట్ ఎవరికి కూడా మనం ఓపెన్ చేసి మౌత్లో పెట్టేటకి అలౌ చేయరు. ఎందుకంటే ఒకటి భయం ఉంటుంది, రెండోది పెయిన్ఫుల్ కూడా కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం ఒక ఎక్విప్మెంట్ పెట్టి లారింగోస్కోప్ అనేటువంటి ఎక్విప్మెంట్ పెట్టి మనం లోపల పెడతాం, అది కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి కొన్ని రకాల డ్రగ్స్ ఇవ్వాలి. కానీ ఏ డ్రగ్స్ ఎప్పుడు ఇవ్వాలనేది మనకు తెలియాలి. ఎందుకంటే అందరికీ ఒకే డ్రగ్స్ కాదు. ఒకవేళ బీపీ బాగుంటే ఒక రకమైన మందు ఇస్తాం, బీపీ ఎక్కువ ఉంటే ఒక రకమైన మందు ఇవ్వాలి, బీపీ తక్కువ ఉంటే ఒక రకమైన మందు ఇవ్వాలి వెంటిలేటర్ పెట్టడానికి. సో అవన్నీ తెలుసుకుని మనం పెట్టాలి, అంతేగాని అందరికీ ఒకటే కాదు. అలాగే సార్, అంటే మన పేపర్స్లో టీవీలో చూస్తూ ఉంటాం, ఈ మత్తు వికటించి రోగి చనిపోయాడని ఎక్కువగా వింటూ ఉంటాం. ఏంటి సార్ అసలు అది? అదే చెప్తున్నాం కదా సార్, మత్తు వికటించటం అంటే మత్తు ఇచ్చేటప్పుడు చాలా స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ అన్నీ కూడా సైమల్టేనియస్ ఒకదాని తర్వాత ఒకటి జరగాలి. ఆ చైన్ ఎక్కడైనా బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ చైన్ కంటిన్యూ చేయడానికి మా దగ్గర కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ చేయటంలో కొంచెం డిలే అయినా, ఆ టిప్స్ డిలే అయ్యి మనం బ్రీతింగ్ తీసుకోవడానికి పేషెంట్ బాగా ఇబ్బంది అయిపోయినా, లేదంటే ఒక్కొక్కసారి ఇందాక చెప్పాను కదా మీకు, ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క డ్రగ్ ఇవ్వాలి. బీపీ తక్కువ ఉన్నప్పుడు ఒక డ్రగ్ ఇవ్వాలి, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక డ్రగ్ ఇవ్వాలి, నార్మల్గా ఉన్నప్పుడు ఒక రకమైన డ్రగ్స్ ఇవ్వాలి. ఈ డ్రగ్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయినా
మనం ఎక్కువ డ్రగ్ ఇచ్చేసిన బీపీ తగ్గిపోవచ్చు, బీపీ పెరిగిపోవచ్చు, లేదా ఆ ఆ మత్తు వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆ మత్తు వల్ల ఒక్కోసారి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రతి డ్రగ్ కూడా అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంటాయి. డోస్ ఎక్కువైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, డోస్ తక్కువైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం ఏ కేసుకి ఎంత డోస్ ఇవ్వాలి, ఏ కండిషన్లో ఒకవేళ డోసు ఎక్కువైతే కూడా కొన్ని రివర్సల్ డ్రగ్స్ ఉంటాయి, అవి ఇవ్వగలగా మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నామా లేదా. ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే సపోజ్ మత్తు ఇచ్చిన తర్వాత పేషెంట్కి స్పైనల్ ఎనస్థీషియా లోకల్ ఎనస్థీషియా ఇస్తాం మనం. పేషెంట్కి అప్పుడు బీపీ తగ్గిపోతుంటుంది. తగ్గిపోయినప్పుడు మనం జనరల్ ఎనస్థీషియాకి ప్రిపేర్డ్గా ఉండాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి అక్కడే లోకల్లో మత్తు ఇచ్చి చేసేద్దామని చెప్పేసి చిన్న ఇంజక్షన్ ఇస్తాం అక్కడ మనం. ఇచ్చిన తర్వాత పేషెంట్కి అది ఐవీ వెళ్ళిపోతుంది, మనకి ఇంట్రావాస్కులర్కి వెళ్ళిపోయినప్పుడు పేషెంట్కి ఫిట్స్ రావచ్చు, బీపీ రావచ్చు. బీపీ వచ్చినప్పుడు మనం ఎయిర్వే కంట్రోల్ చేయగలగాలి, అప్పుడు ఇంటిబేట్ చేయగలగాలి, దాన్ని జనరల్ ఎనస్థీషియాగా కన్వర్ట్ చేయగలగాలి. అవన్నీ చేయడానికి లేకుండా మనం ఒక్కొక్కసారి పెరిఫెరీస్లోనో లేదంటే కొంతమంది ఏంటంటే చాలా సింపుల్గా చిన్న కేసే కదా అని చెప్పేసి మనం మొదలెడతాం. పెద్ద కేసు అవుతుంది. పెద్ద కేసుకు సంబంధించిన ఎక్విప్మెంట్ లేకపోయినా, మనం ఐడెంటిఫై చేయకపోయినా మత్తు వికటించడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. అంటే ఒక సర్జరీ జరిగేటప్పుడు ఒకసారి మత్తు ఇచ్చేసి ఆపేయవచ్చా, లేదంటే హోల్ ప్రొసీజర్ మొత్తం మత్తు ఇస్తూనే ఉండాలా? అది టైప్ ఆఫ్ మత్తుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ లోకల్ ఎనస్థీషియా అంటాం మనం. ఏదైనా చిన్న కాయలాగా ఒక ఏరియాలో ఉందనుకోండి, దాన్ని తీయటంగా ఆ ఏరియాలో ఇచ్చి తీసి ఆపేస్తాం. దాని పెద్ద మానిటరింగ్ ఏం ఉండదు. కానీ పక్కన ఎనస్థిస్ట్ ఉంటారు, మానిటరింగ్ ఎనస్థీషియా కేర్ అంటామండి దాన్ని. అలా కాకుండా స్పైనల్ ఎనస్థీషియా అంటాం మనం. స్పైనల్ ఎనస్థీషియా అంటే ఒకసారి మత్తు ఇస్తాం అక్కడ, కానీ దాని ఎఫెక్ట్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్, 1.5 hour, 3 hours అనేది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ ద ప్రొసీజరు, డిపెండింగ్ ఆన్ ద గివెన్ డ్రగ్, అంటే ఏ మందు ఇచ్చామో దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. అండ్ సార్, జనబాహుల్యంలో బాగా ఉన్న మిత్ ఏంటంటే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే ఈ మత్తు ఇవ్వడం వలన అని. అంటే ముఖ్యంగా సి సెక్షన్ జరిగిన లేడీస్కి ఆ లైఫ్ టైం మాకు నడుము నొప్పి ఉంది అనేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది దీని వల్లనే అయ్యిందంటారా? ఈ మత్తు వల్లనే అవుతుందా? అంటే యూజువల్గా మత్తు ఇవ్వటం వల్ల సి సెక్షన్ చేసిన తర్వాత నడుము నొప్పి అనేది రాదండి. యూజువల్గా ఏంటంటే చాలా చిన్న స్పైనల్ నీడిల్ ఉంటుంది, 25 gauge అంటాం మనం. మనం పిన్నీస్ కంటే చాలా సన్నటువంటి నీడిల్తో మనం ఇస్తుంటామండి. అది స్పైనల్ ఎనస్థీషియా అనేది. యూజువల్గా ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరిచ్చినా సరే రాదు. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మత్తు ఇచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ ద బాడీ ఒక మత్తు ఉండదు, హాఫ్ ఆఫ్ ద బాడీ అబౌవ్ మత్తు ఇచ్చిన కింద పార్ట్ అంతా మత్తు వచ్చేస్తుంది, పై పార్ట్ మత్తు రాదు. అది షిఫ్టింగ్లో మనం అటు ఇటు కొంచెం షిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం లెగమెంట్స్ వీక్ అవడానికి కూడా కొంచెం ఛాన్స్ ఉంటుందండి. ఆ షిఫ్టింగ్ అనే ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలి పేషెంట్కి మత్తు ఇచ్చిన తర్వాత. ఎందుకంటే పై పార్టీకి మత్తు ఉండదు, కింద పార్టీకి మత్తు ఉంటుంది. సో ఒకళ్ళు కింద పట్టుకుని లాగి ఇంకొకరు పైన పట్టుకుని లాగుతుంటే కొంచెం లెగమెంట్స్ అవి వీక్ అవ్వడానికి అది కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్స్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా. అంటే సార్, పెయిన్ ప్రొసీజర్స్ అని వింటున్నాం కదా సార్, ఏంటి సార్ పెయిన్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? అంటే ఈ మధ్యకాలంలో పెయిన్స్ అనేవి చాలా రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా హెడేక్ వస్తే హెడేక్ ట్యాబ్లెట్ వేస్తుంటాం. అలా కాకుండా న్యూరోపతి పెయిన్ అని, సమ్ క్యాన్సర్ పెయిన్స్ అని, ఇటువంటి తగ్గనటువంటి నొప్పులు ఉన్నాయండి మనకి. ఆ నొప్పుల్ని ట్రీట్ చేయడానికి మన ఎనస్థీషియాలో ప్లస్ కొంచెం స్పెషలైజేషన్ చేస్తున్నారు ఈ మధ్య. రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ చేస్తాను, అల్ట్రాసౌండ్ చేస్తాను, నర్వ్ బ్లాక్స్ అంటాం. అంటే ఏ నర్వ్ అయితే పెయిన్ కాజ్ చేయడానికి ప్రాబ్లం అవుతుందో ఆ నరాన్ని బ్లాక్ చేయటం, అక్కడ కొంచెం లోకల్గా ఇంజెక్షన్ ఇవ్వటం, అది అవ్వకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ ద్వారా ఆ నరాన్ని పూర్తిగా కట్ చేయటం. అలా కాకుండా ఆ నరం ఏరియాలో కొన్ని వేరే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, తర్వాత ఇంజెక్షన్స్ అలాంటివి కొన్ని రకాలు ఇచ్చి నొప్పి రాకుండా కొన్ని చేస్తున్నామండి ఈ మధ్య. అంటే సివియర్ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ మత్తు ఇవ్వడం ద్వారా వారికి అంటే పెయిన్ ఫ్రీ డెత్ కూడా ఇస్తున్నారు అనేసి విన్నాం. పెయిన్ ఫ్రీ డెత్ అనేది వేరే, ఇందాక మీరు అన్నారు కదా, అది యుతనేషియాలోకి వస్తుంది, అంటే కారుణ్య మరణంలోకి వస్తుంది. అలా కాకుండా క్యాన్సర్ పేషెంట్స్కి మనం మామూలుగా ట్యాబ్లెట్స్, రొటీన్ పెయిన్ కిల్లర్స్తో నొప్పి తగ్గదండి. అంటే ఏ ఏరియా, సపోజు ప్యాంక్రియాజ్ అనేది క్యాన్సర్ వచ్చిందనుకోండి, అంటే ఆ స్టమక్లో ఆ ఏరియా అంతా వస్తూ ఉంటుంది. సో ఆ ప్యాంక్రియాజ్కి సప్లై చేసే నరువును మనం కట్ చేయగలిగితే ఆ నొప్పి తగ్గిపోతుంది. సో ఇది ఒక ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ మాత్రమే, టెంపరీ. దానివల్ల నొప్పి తగ్గితే తప్పితే క్యాన్సర్ అనేది మీకు ఏమి ప్రివెంట్ చేయదు. ఈ ప్యాలియేషన్ ట్రీట్మెంటు
కొంచెం ఇప్పుడు పెయిన్ ఫిజిషియన్స్ రోల్ అయితే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చనిపోయే ముందు కూడా అతను హ్యాపీగా చనిపోవాలి, బాధపడుతూ చనిపోవడం ఎందుకనే ఉద్దేశంతో ఈ పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చు నరాన్ని కట్ చేసి పెయిన్ లేకుండా చేస్తున్నామండి. అండ్ అంటే వచ్చిన పేషెంట్స్ మీరు ఒక ఐసీయూ డాక్టర్గా వారిని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఒక ఐసీయూలో పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఐసీయూ అవసరం లేదు, నార్మల్గా వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు అన్న పరిస్థితి వరకు మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టే మనం ఐసీయూ అవసరం పడుతుందా, వార్డ్ అవసరం పడుతుందా, రూమ్లో పెట్టుకోవచ్చా అనేది చేస్తున్నామండి. అలా కూడా కాకుండా కొన్ని కేసెస్ సిక్ కేసెస్ కూడా ఉన్నాయండి. ఈ మధ్య ఏం చేస్తున్నామంటే అందరినీ ఐసీయూలో పెట్టవసరం లేదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే పెట్టవలసిన అవసరం వస్తుంది ఐసీయూలో చాలామందిని. పెట్టవలసిన అవసరం వచ్చిన వాళ్ళని కూడా నేను కొంతమందిని రూమ్లో పెట్టి ట్రీట్ చేస్తాను. ఎందుకంటే మా రూమ్స్ అన్నీ కూడా ఆక్సిజన్ ప్రొవైడెడ్ బెడ్స్ అన్నీ కూడా ప్రతి రూమ్లో కూడా ఆక్సిజన్ పెట్టాము. అలాగే మానిటర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ పెట్టాము, సక్షన్ చేసుకోవడానికి ప్రొవిజన్ పెట్టాము. సో అందుకని కొంతమందికి ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి అటెండర్స్ పేషెంట్ చుట్టాలు ఉంటే కొంచెం రికవరీ బాగుంటుందని కాన్సెప్ట్తో ఏం చేస్తున్నాం, ఈవెన్ సిక్ పేషెంట్లను కూడా కొంతమందిని రూమ్లో పెడుతున్నాం మేము. అలా కాకుండా తప్పనిసరిగా ఐసీయూలో పెట్టవలసిన పేషెంట్స్కి మాత్రమే ఐసీయూలో పెడుతున్నాం. అలాగే మా దగ్గర ఏంటంటే స్టెప్ డౌన్ ఐసీయూ, హెచ్డియూ ఐసీయూ అని కూడా సెపరేట్, అంటే కొంచెం క్రిటికాలిటీ అంత లేని పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి కూడా సెపరేట్ ఐసీయూస్ ఉన్నాయి మా దగ్గర. సో వాళ్ళని చేస్తున్నాం. అలా కాకుండా పేషెంట్ కంపల్సరీగా తెరువులో ఉండి ఆ పేషెంట్ అతను లేదా ఆమె మాకు పేషెంట్ అటెండర్ మా పక్కన ఉంటే బాగుండు అని కోరుకున్న వాళ్ళకి కూడా ప్రొవిజన్గా ఐసోలేషన్ రూమ్ ఒకటి పెట్టాము మేము. ఐసీయూ పక్కనే చిన్న ఐసోలేషన్ రూమ్ పెట్టి అందులోనే అటెండర్స్ని అలౌ చేస్తూ వాళ్ళకి కొంచెం తొందరగా రికవర్ అవడానికి చేయడానికి కూడా మేము చేస్తున్నాము. అలా కాకుండా ఐసీయూలో చాలా కార్పొరేట్ హాస్పిటల్ ఐసీయూలోకి ఏంటంటే టైమింగ్స్ ఇచ్చి ఈ టైంలోనే పేషెంట్ అటెండర్స్ రావాలి, మిగిలిన టైంలో రాకూడదని చెప్పి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ప్రివెంట్ చేయడానికి మేము ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్గానే ఎక్కువ ఫ్రీక్వెంట్గానే పేషెంట్ అటెండర్స్ని లోపలికి పిలిచి పేషెంట్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవసరమైతేనే ఐసీయూలో ఉంచుతున్నాం, లేదనుకుంటే బయటకు షిఫ్ట్ చేస్తున్నాం అండి. అండ్ కార్డియోకి సంబంధించి కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే డాక్టర్ రామారావు గారిని కలవండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు సార్? అంటే మీ జర్నీలో ఏంటిది కార్డియోకి సంబంధించి? అంటే కార్డియాక్ సంబంధించి జర్నీలు అంటే ఒకప్పుడు విజయనగరంలో గత 10 ఇయర్స్ నుంచో 15 ఇయర్స్ నుంచో మనకి కార్డియాలజిస్టులు అవైలబిలిటీ ఉంది. కానీ నేను విజయనగరం వచ్చి 22 ఇయర్స్ అయింది. సో ఆ 7 ఇయర్స్లో ఎవరు కార్డియాలజిస్ట్ విజయనగరంలో లేరు. కానీ చాలామంది కార్డియాక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేనే డీల్ చేశాను. అంటే నేను నా సొంతంగా డీల్ చేయలేదు, నేను నా ఎక్స్పర్ట్స్ సీనియర్స్ ఒపీనియన్స్ తీసుకుని ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుందని చేసి రికవర్ అయిన చాలామంది పేషెంట్స్ మీకు తెలుసు 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతికిన వాళ్ళు ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రముఖ రాజకీయవేత్తకి హార్ట్ అటాక్ వస్తే నేను షాక్ ఇచ్చా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి మళ్ళీ మన విజయనగరంలో అప్పటికి క్యాథలాబులు కట్ట లేని పొజిషన్లో నేను ఆయన్ని అంబులెన్స్లో తీసుకుని వెళ్తుంటే తగరపోల్స్ దగ్గర మళ్ళీ అరెస్ట్ అయిపోయారు. ఆయన మళ్ళీ అక్కడ షాక్ ఇచ్చి సిపిఆర్ చేసాం. అప్పుడు తెరువులోకి వచ్చారు. మళ్ళీ క్రికెట్ స్టేడియం దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి పూర్తిగా తెలిగిపోయింది. క్రికెట్ స్టేడియం నుంచి 7 Hills హాస్పిటల్కి షిఫ్ట్ చేశాను ఆ పేషెంట్. నేను ఆ 20 మినిట్స్లో అంబులెన్స్ మార్నింగ్ 6 o'clockకి సిపిఆర్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళి రికవరీ చేసి ఆయన్ని అక్కడ స్టంట్ వేయించి మళ్ళీ ఆయన ప్రాణంతో తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర 15 ఏళ్ళు బతికాడు ఆయన. సో అటువంటి కేసెస్ విజయనగరంలో చాలా ఉన్నాయి. సో అందువల్ల నన్ను గుర్తించి ఏమైనా కార్డియాక్ ప్రాబ్లం వచ్చినా, ప్రైమరీగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా నన్ను కలవమని చెప్తారు. అటువంటి కేసులు చాలా ఉన్నాయి. సో అది ఒక ఎగ్జాంపుల్, అంటే మీకు తెలియాలని చెప్తున్నాను. సో అందువల్ల ఏ ఎమర్జెన్సీస్ వచ్చినా ఎలా డీల్ చేయాలనేది తెలుసు. అలాగే నేను 22 ఇయర్స్ క్రితం వచ్చినా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం. క్రిటికల్ కేర్లో స్పెషలైజేషన్ చేసాం, ఎప్పుడు వర్క్షాపులు కండక్ట్ చేస్తున్నాం. సో ఎన్నట్ల వల్ల కూడా అప్డేట్ అవ్వటం, వర్క్షాప్ కండక్ట్ చేయటం, స్పెషలైజేషన్ ఎప్పటికప్పుడు అవసరమైన స్పెషాలిటీ డిగ్రీస్ తీసుకోవటం వల్ల ఈ రికవరీ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది మెయిన్ రీజన్ సార్. రిగార్డింగ్ వర్క్షాప్స్, మీరు సిపిఆర్ గురించి కూడా వర్క్షాప్స్ చేశారని చాలా విన్నాను సార్. అసలు సిపిఆర్ అంటే ఏంటి, ఎలాంటి పొజిషన్స్లో దీన్ని మనం ఉపయోగించవచ్చు? సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటారండి. ఇది ఏంటంటే యూజువల్గా సడన్ కార్డియాక్ సినారియోలో మనం చేస్తుంటాం. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఈ మధ్య మీరు వింటున్నారు,
చాలా యంగ్ ఏజ్‌లో జిమ్‌కెళ్ళి పడిపోయారు. అలాగే చాలా యంగ్ ఏజ్‌లో మెట్లెక్కుతూ పడిపోయారు. చాలా యంగ్ ఏజ్‌లో అంటున్నారు మీరు. సో, అవన్నీ కూడా ఏంటంటే అన్నీ హార్ట్ అటాక్‌లు కాదు. హార్ట్ ఫే స హార్ట్ స్టాపేజ్ అనమాట. దాన్నేమంటామంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. అందరూ ఏంటంటే హార్ట్ అటాక్ రావటం వల్ల చనిపోయారంటారు. హార్ట్ అటాక్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఆ యంగ్ ఏజ్‌లో రావడానికి ఇంకా కొంతమందికి అంటే మరి 20 ఇయర్స్, 18 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్‌లో చనిపోతున్నాం అనుకుంటాం. అది అంటే ఓన్లీ హార్ట్ అటాక్ కాదు. హార్ట్ అటాక్ అంటే మన హార్ట్‌లో బ్లాకేజ్ రావటం. అలా కాకుండా హార్ట్‌లో కండక్షన్ డిఫెక్ట్స్, హార్ట్‌లో పంపింగ్ ఫెయిల్యూర్స్, హార్ట్‌లో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణాలుంటాయి. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు వితిన్ 4 మినిట్స్‌లో వితిన్ 4 మినిట్స్ టు 5 మినిట్స్‌లో మనం హార్ట్‌ని రీస్టార్ట్ చేయాలి. దాన్ని రీస్టార్ట్ చేయకపోతే ఏమవుద్దంటే హార్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై చేయటం. హార్ట్ పంపింగ్ చేయకపోతే పంపు పని చేయనప్పుడు మనం బ్లడ్ సప్లై ఆగిపోతుంది. బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చనిపోతుంది. బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, లేదా బ్రెయిన్ ఫంక్షన్ పనిచేయట్లేదు. సో తర్వాత మనం రికవర్ చేసినా ఉపయోగం ఉండదు. సో ఆ ఇనీషియల్ టైంలో వితిన్ 4 మినిట్స్లో మీరు హార్ట్ని రీస్టార్ట్ చేయాలంటే సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. మరి మీరు వితిన్ 4 మినిట్స్లో డాక్టర్స్ ఎలా రీచ్ అవుతారు సార్, ఎక్కడో బయట అవుట్ సైడ్ కొలాప్స్ అయిపోయినప్పుడు అని మీకు కాన్సెప్ట్ ఉండొచ్చు. అందుకనే ఐఆర్సి అంటే ఇండియన్ రిసర్చేషన్ కౌన్సిల్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. కోల్స్, కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్. సిపిఆర్లోనే కోల్స్ అనేది తీసుకొచ్చింది. కోల్స్ అంటే మీరు హార్ట్ని కంప్రెస్ చేయటం అనమాట. ఆ కంప్రెస్ చేస్తే బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్తుంది. అంటే హార్ట్ పంపింగ్ ఆగిపోయినప్పుడు మనం ఏం చేయాలి, ఏదో విధంగా ఆర్టిఫిషియల్గా మనం హార్ట్ని పని చేయించాలి. సో కంప్రెస్ చేస్తూ పేషెంట్ని రికవరీ చేయడానికి ఛాన్సెస్ పెరుగుతుంది. దాన్నే కోల్స్ అంటారు. కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనేది ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ లైఫ్ సేవర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ కోల్స్ని అందరికీ నాన్ మెడికల్ పీపుల్ అందరికీ కూడా నేర్పమని చెప్పేసి ఐఆర్సి ఇండియన్ రిసర్చేషన్ కౌన్సిల్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఈ గైడ్లైన్స్లోనే భాగంగా నేను మా మిగిలిన తోటి ఎనస్థీషియా మిత్రులు అలాగే క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు అందరూ కూడా చాలా ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అయ్యి ఈ సిపిఆర్ని కోల్స్ రూపంలో మనం విజయనగరంలో చాలామంది ప్రజలకి నేర్పించాం. ఫ్యూచర్లో కూడా నేర్పించడానికి మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్ వారు లేదా మీలాంటి మిత్రులు, మీడియా మిత్రులు ముందుకు వస్తే ఈ కోల్స్ని అందరికీ నేర్పించడానికి మేము రెడీగా ఉన్నామండి. అంటే సార్ అంటే జనరల్‌గా ఒక పేషెంట్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక అన్‌కాన్షియస్ కండిషన్‌లో కూడా హాస్పిటల్‌కి వస్తే ఐసీయూలో పెట్టాలి ఖచ్చితంగా అనేసి అంటారు. ఈ ఐసీయూ అనేది చాలా కీ రోలు కదా! సో మన విజయనగరంలో ఐసీయూ అంటే లేదు విజయనగరం వద్దు, వైజాగ్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి ఇట్లా చెప్తారు. ఇప్పుడు ప్రెజెంటు ఆ కండిషన్ తగ్గింది. సో ఈ ఐసీయూ కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? మంచి క్వశ్చన్ వేశారండి మీరు. ఐసీయూ అనేది ఫస్ట్ ఏంటంటే సింపుల్ కేసు నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ వరకు కూడా మనం ట్రీట్ చేయగలిగే పొజిషన్లో ఉండాలండి. అంటే మన దగ్గర బేసిక్ సిరంజ్ పంపు దగ్గర నుంచి వెంటిలేటరు, బెడ్ సైడ్ డయాలసిస్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఐసీయూస్ మీరు చూజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇంటెన్సివిస్ట్ కంపల్సరీగా ఉండాలి. ట్రైన్డ్ నర్సెస్ ఉండాలి. అన్నీ ఉండాలి. మన విజయనగరం వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఐసీయూస్ ఆన్ పార్ విత్ వైజాగ్ ఆర్ హైదరాబాద్ రేంజ్లో వెళ్ళిపోయినాయి. కానీ ఇంకొక ఎక్విప్మెంట్ డెఫిసిట్ ఉందండి మన విజయనగరంలో. మీకు అందరూ వినే ఉంటారు. ఎక్మో ట్రీట్మెంట్ అని అంటూ ఉంటాం మనం. ఎక్మో అంటే ఫైనల్ స్టేజ్లో ఒక్కొక్కసారి హార్ట్, లంగ్స్ తన పని తను చేయలేనప్పుడు పేషెంట్ని కొన్నాళ్ల పాటు బ్రిడ్జింగ్ లాగా వేరే ఆర్టిఫిషియల్ మెషిన్, అదొక వెంటిలేటర్ టైప్దే కానీ ఇంకా అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ అనుకుంటాం అనమాట. అంటే లంగ్స్ని సపోర్ట్ చేస్తుంది. వెంటిలేటర్ అనేది ఓన్లీ లంగ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎక్మో ఏం చేస్తుంది అంటే లంగ్స్ని సపోర్ట్ చేస్తుంది, హార్ట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక బైపాస్ లాంటిది అనమాట. మొత్తం అన్ని టేక్ ఓవర్ చేసుకుని మనం కొంతవరకు పేషెంట్ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా మీకు, ఇవన్నీ కూడా ఎక్మో, వెంటిలేటర్, డయాలసిస్ ఇవన్నీ కూడా ఆర్గాన్ సపోర్ట్స్. అంటే కొంతవరకు సపోర్ట్ చేస్తాయి. ఈ లోపల మన పేషెంట్ మనం రికవరీ చేయాలి, అంతవరకు చేయగలుగుతాం. ఈ ఎక్మో మిషన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ అయితే ప్రస్తుతానికి లేదు. కానీ ఈ మధ్య రీసెంట్గా మేము ఒక చెన్నైలో ఒక కంపెనీతో మాట్లాడాము. వాళ్ళు ఏంటంటే అంటున్నారు, మీరు అన్నీ రెడీ చేసుకుంటే మీ దగ్గరికి వచ్చి మేము ఎక్మో పెడతాము, మీరు మెయింటైన్ చేయగలడానికి మీ దగ్గర స్టాఫ్ ఉన్నారా అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఫార్చునేట్గా ఏంటంటే నేను ఈ ఎక్మోలో కూడా నేను వర్క్షాప్లో కండక్ట్ చేసుకుని, నేను కండక్ట్ చేయలేదు, వర్క్షాప్లు వేరే వేరే ప్లేసుల్లో కండక్ట్ చేస్తే వెళ్ళి ట్రైన్ అయి ఉన్న వ్యక్తిని నేను.
అలాగే నేను కార్డియాక్ ఎనస్థీషియాలో కూడా నేను సర్టిఫికేట్ కోర్స్ చేసున్నాను. సో ఎక్మోలు ఇటువంటివి పెట్టడానికి కూడా అంటే మేము పెట్టవసరం లేదండి, మెయింటైన్ చేయడానికి పెట్టడానికంటే టీం వస్తారు. సో వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఫ్యూచర్లో కూడా ఎవరికైనా ఎక్మో అవసరం వస్తే పెట్టడానికి మన దగ్గర ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఐసీయూలో ఏ ఆధారితంగా ఏమైనా అప్డేషన్స్ వచ్చే ఇందాక చెప్పాను కదా, వెంటిలేటరు, ఎక్మోలు ఇవన్నీ కూడా ఏంటంటే కొంత హెల్ప్ తీసుకుంటున్నాయి మనకి. అంటే మన పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత అతను ఎంత సొంతంగా తీసుకుంటున్నాడా లేదా ఎంత సపోర్ట్ తీసుకుంటున్నాడు అవన్నీ కూడా దాన్ని మెజర్ చేయడానికి ఏఐ ఉపయోగపడుతుంది. అలాగే రేడియాలజీలో ఇప్పుడు మా దగ్గర ఏఐ జనరేటెడ్ సిటీ స్కాన్ ఉందండి. సో సిటీ కాల్షియం స్కోరింగ్ అనేది ఇందాక చెప్పాను కదా మీకు, అది ఏఐ ద్వారానే మనం చేస్తున్నామండి. అలాగే సిటీ స్కాన్లో కొన్ని రిపోర్ట్స్ ఏఐ ద్వారా మనం జనరేట్ చేయొచ్చండి. అలాగే అంటే ఏఐ ద్వారా జనరేట్ చేస్తున్నాం, టోటల్గా ఏఐతో డిపెండ్ అవ్వలేము మనం. రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అది ఎక్కడ పెడితే సరైన రిపోర్ట్ వస్తుంది, ఎలా చేస్తే రిపోర్ట్ వస్తుంది అనేది డాక్టర్స్కే తెలుస్తుంది. అంతేకాని టోటల్గా ఏఐ డిపెండెంట్ అయితే ఏది ఉండదు. అన్నీ మనం ముందే తెలుసుకుని మనం టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, కానీ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎస్ ఎస్ అంటే మీ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అంటే నేను విన్నాను ఐసీయూ డాక్టర్ రామారావు గారు అంటే పూర్ పీపుల్కి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ సర్వీసెస్ చేయడానికి మీకు కలిగిన ప్రేరణ ఏంటి సార్? అంటే మనం అందరం కూడా చాలా వరకు కొంచెం బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మన చుట్టాలు ఎలా రెస్పాండ్ అవుతారో తెలుస్తారు. అలాగే మనకు తెలిసిన పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ అయితే అది మనకి తెలుస్తుందా, ఎలాగ ట్రీట్మెంట్ అవుతుంది, నిజంగా అది ఎంత కాస్ట్ అవుతుంది, వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో నేను చాలా ఐసీయూస్లో చూశాను. అలాగే నాకు పర్సనల్ తెలిసిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇప్పించటం అన్నీ చేసి ఎవరికి చేస్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ట్రీట్మెంట్ని ఎంత కాస్ట్కైనా చేయొచ్చు మనం. అంటే ఫర్ సపోజ్ ఒక టీ ఒక హోటల్లో ఒక రేట్ ఉంటుంది, ఇంకో హోటల్లో ఇంకొక రేట్ ఉంటుంది, ఇంకో హోటల్లో ఇంకొక రేట్ ఉంటుంది. అలాగని చెప్పేసి మనం అదే రేట్ అని ఫిక్స్ అయిపోకూడదు. టీ, ఇడ్లీ ఇటువంటి ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ వైద్యం అనేది అటువంటిది కాదు. కానీ ఒకసారి మనం అందించలేకపోతే పేషెంట్ లూజ్ అవటానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల నేను ఎప్పుడు కూడా ఏంటంటే ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ అవనివ్వండి, తర్వాత మీరు మిగిలిన విషయాలు మాట్లాడదాం అనే విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైతే డ్రగ్స్ అయ్యి వేరే తెప్పించటం, కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరమైతే తక్కువ రేటుకి తెప్పించడం చేసి మనం తక్కువ రేట్లో చేయగలుగుతున్నామండి. మీ విలువైన టైంని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంపార్టెంట్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి మీడియా.